ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 12 అధ్యాయంలోని 15 శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములలో ఎలా తెలియజేశారు? సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేని వాడును, మైత్రి కరుణ గలవాడును, అహంకార మమకారము లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండివాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరుచుకున్నవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నా యందు సమర్పింపబడినటువంటి మనోబుద్ధులు గలవాడును, నా యందు భక్తి గలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టడు అన్నారు. అయితే ఈరోజు చెప్పేటువంటి 15 శ్లోకంలో ఇలా అన్నాడు భగవానుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యస చ మే ప్రియః. యస్మాత్ ఎవని వలన లోకః ప్రపంచము న ఉద్విజతే భయమును పొందరు, లోకాత్ చ లోకము వలన కూడా యహ ఎవడు నా ఉద్విజతే భయమును పొందడు, యహ ఎవడు హర్ష అమర్ష భయ ఉద్వేగై సంతోషము క్రోధము భయము మనోవ్యాకులతను వానిచే ముక్త విడబడినవాడు, సహజ అతడును మే నాకు ప్రియ ఇష్టుడు. ఎవని వలన ప్రపంచము భయమును పొందరు, లోకము వలన ఎవడు భయమును పొందడు, ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులతమునకు లేకుండానో అట్టివాడు నాకు ఇష్టడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే